లేదు ఇక్కడైనా పెట్టచ్చుగా. స్వతంత్ర అవును, లేకపోతే సుందర్ కుమార్ అంటారు. అందంగా ఉంటారు ఏంటి అందరూ? స్టార్టా? అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన గోదావరి జిల్లాల ముద్దుబిడ్డ, ఎంతో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు పొందిన కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి. 1848లో ఆయన పుట్టారు. తెలుగువాడు కాబట్టి ఆయనకి రావాల్సినంత గొప్ప ఖ్యాతి రాలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మరి ఆ రోజుల్లోనే సుమారు 150 సంవత్సరాల క్రితం ఆయన ధవళేశ్వరంలో ఆడపిల్లలకి సపరేట్గా స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లోనే కో ఎడ్యుకేషన్ స్కూల్స్ కూడా ఆయన స్టార్ట్ చేశారు. విద్యాదాత, విద్యావేత్త, అభ్యుదయ రచనలు ఎన్నో రాశారు. మరి ఆ రోజుల్లో మరీ బాల్య వివాహాలు జరిగే రోజుల్లో, డెత్ రేట్ ఎక్కువగా ఉన్న ఆ పరిస్థితుల్లో పెద్దవారు అవ్వకుండానే వితంతులైన మారిన ఎంతోమంది స్త్రీలకు స్త్రీ జనోద్ధరణ, వితంతు పునర్వివాహం అనే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ఒక విప్లవకారుడు కూడా ఆయనే. ఎందుకంటే చిన్న నిజం చెప్పాలంటే, ఇప్పుడు పనికిమాలిన పాలకుల గురించి కూడా ఒక చిన్న మాట మాట్లాడాలి అంటే ఇంకా ఈ రోజుల్లో కూడా డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా భయపడుతున్న ఈ రోజుల్లో మరి బ్రిటిష్ పరిపాలనలో మరి అంత గొప్పగా పోరాడిన ఒక గొప్ప వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వారి గురించి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనం ధైర్యంగా మాట్లాడటం, ఈవిల్ని, ఒక దురాచారాన్ని ఒక దుర్మార్గుణ్ణి వదిలించుకోవాలి అంటే ధైర్యంగా ఎలా పోరాడాలో అనేది వీరేశలింగం పంతులు గారిని చూసి స్ఫూర్తి పొందుదామని వారి గురించి ఇంత వివరంగా మాట్లాడటం జరిగింది. ఇక అసలు విషయం, నిన్న డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారి హత్య కావించబడ్డ వివేకానంద రెడ్డి గారి ఏకైక కుమార్తె సునీత తను ఎక్సలెంట్గా స్పెషలిస్ట్ డాక్టర్. తను ఇన్ఫెక్షువస్ డిజీజెస్లో, అంటే మన ఒక స్పెషలైజేషన్ దేశంలోనే తక్కువ మంది ఉన్నారు ఆ అమ్మాయి చేసిన ఆ స్పెషలైజేషన్. తను చక్కటి ప్రజెంటేషన్ ఒక కాన్ఫరెన్స్లో ఒక పరిణితి చెందిన డాక్టర్ స్టూడెంట్స్కి ఎలా చెప్తాడో అదే స్థాయిలో తన తండ్రి గారి హత్య గురించి ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, నెల రోజుల క్రితం, అంటే 15/3/2019కి నెల రోజుల ముందు నుంచి ఎవరెవరు ఎలా స్కెచ్ చేసుకున్నారు, మొత్తం డాక్యుమెంట్ అంతా నేను ఆశాంతం నిన్న కళ్ళు పెద్దవి చేసుకుని, చెవులు కూడా పెద్దవి చేసుకుని చూడటం జరిగింది. అక్కడ ఆ మంగమ్మ గారి కుటుంబం నుంచి, ఆ లచ్చమ్మ గారి కుటుంబం నుంచి, అంటే వెంకటరెడ్డి గారికి 2 భార్యలు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే కై అంటూ ఉంటాడు. మరి అతను ఉత్పత్తి అక్కడి నుంచే మొదలైంది. కానీ మరి అతనికి అది నచ్చదు. అతని పుట్టుకే అతనికి నచ్చదేమో మనకు తెలియదు. సో మంగమ్మ గారి మనవడు ఇప్పుడు నేటి కథానాయకుడు అర్జునుడు. సరే, అర్జునుడు గురించి మళ్ళీ వెళ్దాం సెకండ్ పార్ట్లో. సో మంగమ్మ గారికి ఒక 4 కుమారులు, 5 కుమార్తెలు జన్మించారు. లచ్చమ్మ గారికి ఒకడే జన్మించాడు, చిన్నకొండారెడ్డి. అంటే ఇదంతా నిన్న
సునీత ప్రజెంటేషన్లో ఉంది. సో లచ్చమ్మ గారి చిన్నకొండారెడ్డికి మటుకు దండిగానే పిల్లలు పుట్టారు. ఒక 7 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు అనుకుంటా పెద్ద కౌంటే. అందులో భాస్కర్ రెడ్డి గారి 6వడు అనుకుంటాను, వాళ్ళ అబ్బాయి అవినాష్ రెడ్డి. అలాగే భాస్కర్ రెడ్డి గారి ఒక చెల్లెలు కుమార్తె భారతిరెడ్డి, ఇప్పుడు ఎడుగూరి భారతిరెడ్డి. సో వంశవృక్షం గురించి కూడా బ్రీఫ్గా ఆవిడ చెప్పడం జరిగింది. సో మంగమ్మ గారి 4వ కుమారుడైన రాజారెడ్డికి 2వ కుమారుడు రాజశేఖర్ రెడ్డి, 3వ కుమారుడు వివేకానంద రెడ్డి, పెద్ద కుమారుడు జార్జిరెడ్డి అని చెప్పి ఆయన కొంచెం ఎర్లీగానే ఆయన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు తరచు అక్కడక్కడ వినిపించే గెడ్డం అనిల్ అంటారు, ఆ గెడ్డం వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ అబ్బాయే. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి తను ముందుకి వెళ్ళింది. ఒక నెల రోజుల ముందే అవినాష్ రెడ్డి గారు, కిరణ్ యాదవ్, అందులో మర్డర్లో యాక్టివ్ రోల్ తీసుకున్న సునీల్ యాదవ్, వాళ్ళతో ఫోటోలు, జయప్రకాష్ రెడ్డి, గంగిరెడ్డి, ఇంకా వీళ్ళందరితోటి ఉన్న ఫోటోలన్నీ కూడా చాలా అన్యోన్యంగా, ఆప్యాయతగా, ఆహ్లాదకరమైన ఫోటోలన్నింటినీ కూడా ఆవిడ ప్రదర్శించారు. అంతా ఫైన్. ఆ తర్వాత హత్యకు ఒక వారం ముందు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ మధ్యన సంభాషణ కూడా చాలా స్పష్టంగా అది సిబిఐ సేకరించింది. అదంతా కూడా ఎరా బావా ఇప్పుడే అవినాష్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను, అది మరి ఎగ్జాక్ట్గా స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా స్లైడ్ల రూపంలో తను ప్రదర్శించింది. ఇంకా తర్వాత మెసేజ్లు, అంటే ఈ గూగుల్ టేక్అవుట్లో ఇవన్నీ తెలుస్తాయని చెప్పి తెలియక అప్పట్లో సాక్షి మరి ఎవరైతే బాధితులో వారిని నిందితులుగా మార్చే కార్యక్రమాలు, ఆ కథనాలు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా అద్భుతంగా సజ్జల డైరెక్షన్లో మరి యజమాని చెప్తే రాశారా చెప్పకపోతే రాశారా మనకు తెలియదు, కానీ సాక్షిలో అద్భుతంగా అబద్ధాలని బ్రహ్మాండంగా వండటం జరిగింది. అప్పుడు మళ్ళీ రేపో మాపో వండేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం గులకరాయ కథలు రాసుకుంటున్నారు తప్ప మళ్ళీ రేపో మాపో మళ్ళీ దానికి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఆ రోజు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తను సునీత చెప్పిన దాంట్లో అందరూ ఆలోచించవలసింది ఏంటంటే, అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రాత్రి 2 గంటల నుంచి కూడా వేరియస్ నెంబర్లకి వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఈ వాట్సాప్ కంపెనీని ఫేస్బుక్ టేక్ఓవర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫలానా వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వెళ్ళినట్టు వస్తుంది, ఎవరికి వెళ్ళింది అనేది అందులో రాదు. బట్ వాళ్ళు ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళింది అనేది వేరే ఫోన్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు, తెలుసుకున్నారు కూడా. ఆ విషయాల్ని మరి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేసినందువల్ల పూర్తిగా అందులో పొందుపరచటం జరగకపోయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేది అదే అన్నమాట. చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తెల్లవారుజామున రాత్రి 2 గంటల నుంచి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ అయితే వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఫేస్బుక్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ని గంటల, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లకి అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వాట్సాప్ కాల్ వెళ్ళింది. అది ఎవరికి చేశారంటే పెప్పన్న ఎలక్షన్ గురించి రాత్రి 2, 3, 4 వాళ్ళతో మాట్లాడుకున్నానంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఇంకా మొదలవలా, క్యాండిడేట్స్ అనౌన్స్ అవ్వాలా, ఏదో తెల్లారితే పోలింగ్ అనగా ప్రతి పోలింగ్ ఏజెంట్ తోటి మాట్లాడుకున్నాడంటే అర్థం ఉంటుంది.
ఇంకా ఆడలేదు చూడలేదు. ఆ టైంలో రాత్రి మర్డర్ జరిగిన రాత్రి 2 గంటలకి 2:15కి 2:30కి కంటిన్యూస్గా ఫోన్లు మాట్లాడుతూనే అతను ఉన్నాడు. మరి అదే సమయంలో తెల్లవారుజామున అక్కడ 4:30కే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం ఎలా అంటే ఆ మేనిఫెస్టో రూపకల్పనలో మరి అజయ్ కల్లం గారు ఇంకొద్దిమంది లబ్ధ ప్రతిష్ఠలతో మరి అతను సమావేశం మొదలైన తర్వాత ఏదో అప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆయనకు ఫోన్ వచ్చింది. మేడం గారు పిలుస్తున్నారన్నారు. వీరు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. సారీ షిన్న ఆయన చనిపోయాడు అని చెప్పి మీటింగ్ ఆయన క్యాన్సిల్ చేశారని చెప్పేశారు ఈయన అజయ్ కల్లం గారు. సరే అది సిబిఐకి చెప్పారు. గతంలో చెప్పుకున్నాం, అది రికార్డ్ అవ్వలేదని ఆయన అనుకున్నాడు. రికార్డ్ చేశారు. ఎప్పుడు అంతకుముందు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేన ఇలా సిబిఐ వాళ్ళు వచ్చారు, ఇలా మాట్లాడానని. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో మరి ఆ కథనం వచ్చిందో, ఏమయ్యా చెప్పేవా అని అడగటం, మరి వచ్చారని చెప్పి ఈయన చెప్పటం, అలా అయితే అటు టాకాబద్దని చెప్పి సిబిఐ ఎలా నేను చెప్పని విషయాలు రాశారని చెప్పి కోర్టుకి వెళ్ళటం, దాన్ని వాపసు తీసుకోవాలంటాం. సిబిఐ వాళ్ళేమో ఆ వాయిస్ రికార్డింగ్ చేసిన దాంతో సహా ఇచ్చేయటం. దాంతో వీళ్ళు బెంబేలెత్తిపోయి కేసు వేసింది వీళ్ళు వాయిదా అడుగుతారు. 6 నెలలుగా వాయిదా అడుగుతారు. సో దీన్ని బట్టే దొంగ ఎవడు అంటే హంతకుడెవరు అనేది మీకు ఒక అంచనాకు వచ్చి ఉంటారు కదా, రాలేదా? భయం మీకు, మీడియా వాళ్ళకి కూడా భయం. అంచనాకు వచ్చారా లేదా? పైకి చెప్పక్కల్లా, పైకి నేనే చెప్తా. తల్లన్న అవ్వకండి, వచ్చారా? అదే ప్రాబ్లం. సో ఆయన్ని నోరు మూయించి మళ్ళీ మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ మీద, ఎందుకంటే కోర్టులో ఉంది కదా. సో వాయిదాల మీద వాయిదాలు. పాపం ఆ రెడ్డి గారు అవడం, ఆ లాయర్ గారు సరిగ్గా ఈ కేసు వచ్చే ముందు పక్క వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా కొన్నప్పుడు బిల్డప్ ఇస్తాడు.